నిర్గమకాండం 27వ అధ్యాయం 3-4 వాక్యాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి దేవుని మాటల్ని వినాలని కోరుకుంటున్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయం 3-4 వాక్యాలు నేను చదువుతున్నాను. దాని బూడిదనెత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. ఒకసారి రిఫరెన్స్ చూపించిన ఆయన నాతో కలిసి ఈ మాటలన్నీ మీరు చెప్పాలి. ఆ బూడిదనెత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితోనే చేయవలెను. ఆమేన్. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చెప్పండి, చప్పట్లు కొడుతూ. ఓకే, ఈరోజు మన వర్తమానం పేరు బలిపీఠం యొక్క ఉపకరణములు అనండి. ఇంకొకసారి చెప్తారా? ఒకసారి ఆ ఇమేజ్ చూపించిన బలిపీఠం యొక్క ఉపకరణాలు. ఆ బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు కొన్ని ఉపకరణాలని ఉపయోగించి అక్కడ దేవుని పని యాజకులు చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ ఉపకరణాలు మనకి నేర్పించే పాఠాలు ఏంటో దేవుని వాక్యపు వెలుగులోంచి మనం నేర్చుకుందాం. ఆత్మీయంగా మనం బలపరచబడదాం. దేవుడు మనల్ని ఆ దిశగా నడిపించునుగాక. ఈ బలిపీఠం దగ్గర పరిచర్య చేసే యాజకులు కొన్ని వస్తువుల్ని, ఉపకరణాలని ఉపయోగించి దేవుని అద్భుతమైన పరిచర్యను జరిగిస్తూ వచ్చారు. ఈరోజు కూడా దేవుని మందిర ఆవరణలో కూర్చున్న మనందరి పట్ల కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఏదో మనం దేవుని సన్నిధికి అనుకోకుండా వచ్చిన వాళ్ళం కాదు, కానీ మనందరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఈ మందిర ఆవరణలోకి దేవుడిని తీసుకొచ్చాడంటే ఏదో ఒక గొప్ప ప్రణాళికతోనే, ఒక గొప్ప ఉద్దేశం నీ పట్ల నెరవేర్చాలనే మెయిన్ పర్పస్తో దేవుడు ఈ మందిర ఆవరణకి దేవుడిని తీసుకొచ్చాడు. ఆ దినములలో ఆ బలిపీఠం దగ్గర ఆ ఉపకరణాలన్నీ ఎలాగైతే దేవుని పని జరగటానికి ఉపయోగపడ్డాయో, నా జీవితంలో కూడా ఈ బలిపీఠమైన క్రీస్తు ప్రభు దగ్గర కూడా మనము కూడా ఒక పని చేయటానికి, ఒక అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తప్పకుండా ఈ బలిపీఠం దగ్గర పరిచర్య చేయటానికి, పని చేయటానికి మనల్ని ఆయనకి ఇష్టమైన ఉపకరణముగా, పాత్రగా దేవుడు వాడుకొనుగాక. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తూ ఈ మాటలు మీకు ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉపకరణము అంటే ఏదైనా ఒక పని చేయటానికి ఉపయోగించే వస్తువుని ఉపకరణం అని పిలుస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయటానికి ఉపయోగించే ఒక వస్తువు ఉపకరణం. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఎంతమంది కూర్చున్నారో ఈ లైవ్లో ఇంతకంటే ఎక్కువ మంది బిడ్డలు లైవ్లో కనెక్ట్ అయి దేవుని వాక్యాన్ని, ప్రార్థన కార్యక్రమాలు వింటూ ఉన్నారు. దూరాల్లో అనేకులు మన బిడ్డలు ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నారు. అయితే ఈ లైవ్ ఇవ్వాలంటే కొన్ని ఉపకరణాలు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, కెమెరా అండ్ ఈ ల్యాప్టాప్, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్నెట్ కూడా ఉండాలి. దీన్ని ఆపరేట్ చేయటానికి సరైన ఆపరేటర్స్, ఇవన్నీ ఉంటే లైవ్ ప్రోగ్రాం ప్రపంచానికి అందేటట్లుగా ఈ ఉపకరణాలన్నీ కలిస్తే ఆ దేవుని కార్యం జరుగుతూ ఉంది. ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. తాపీ మేస్త్రి చేతిలో ఉన్న ఒక తాపి, వడంబం, ఇంకా చెక్క తాపి, ఇవన్నీ ఆయన చేతిలో ఉపకరణాలుగా ఉపయోగించడాన్ని బట్టే ఒక అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన బిల్డింగ్ లేదా ఒక అపార్ట్మెంట్ నిర్మించబడుతుందంటే ఆ తాపీ మేస్త్రి చేతిలో ఉన్న ఉపకరణాలని బట్టి. ఒక చిన్న తాపియే కావచ్చు, అది అంత అద్భుతమైన కట్టడానికి ఆయన చేతిలోకి వెళ్ళింది కాబట్టే
అది అద్భుతంగా వాడబడుతూ వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వడ్ర మేస్త్రి చేతిలో ఉన్న ఉపకరణాలు, సుత్తి కావచ్చు, రంపం కావచ్చు, ఇట్లాంటివి వారి చేతిలో ఉండడాన్ని బట్టే ఒక అద్భుతమైన వస్తువు తయారవుతుంది. వ్యవసాయం చేసే రైతు, ఆ రైతు చేతిలో కొడవలు కావచ్చు, గుణపం కావచ్చు, పార కావచ్చు, వారి చేతిలో ఆ వస్తువులు ఉన్నాయి కాబట్టి అద్భుతమైన పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వంట చేసే మీ చేతిలో అనేకమైన ఉపకరణాలు ఉంటాయి కాబట్టి అద్భుతమైన వంట తయారవుతుంది. వంట గదిలోకి వెళితే ఫ్రిడ్జ్, మిక్సీ, ఇట్లాగా ఇంట్లో మన ఇంట్లో ఉండడానికి కొన్ని వస్తువులు, ఇస్త్రీ పెట్టి కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, లైట్ కావచ్చు, ఇట్లాగా అనేకమైన వస్తువులు ఉపయోగపడుతున్నప్పుడే మన పనులన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి కదా. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన చేతిలో ఉన్న స్టెతస్కోప్ కావచ్చు, ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే వస్తువులు కావచ్చు, సో అనేకులకి ప్రాణాన్ని పోయటానికి ఉపయోగపడుతున్నాయి కదా. ఈ రాత్రి దేవుని మందిరంలోకి వచ్చిన నీవు కూడా, ఈ బలిపీఠాన్ని సమీపించిన నీవు కూడా దేవుని మందిరంలో వచ్చి కూర్చుని వెళ్ళిపోవటానికి కాదు, కానీ నిన్ను దేవుడు ఒక ఉపకరణంగా చేయాలనుకుంటున్నాడు. యేసు నామములో అలాంటి కృప నిన్ను ఆవరించునుగాక. నమ్మితే బిగ్గరగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రియులారా, ఈ ఉపకరణాలు ఎవరు అనంటే, ఒక మాటలో చెప్పాలంటే 3 విధాలుగా దీన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ బలిపీఠం దగ్గర 5 ఉపకరణాలు అక్కడ వాడుతూ వచ్చారు కదా. ఈ ఉపకరణాలుగా వాడబడిన వాళ్ళు ఎవరంటే, ఒక సేవకుడు ఒక ఉపకరణం, ఒక విశ్వాసి ఒక ఉపకరణం, ఒక పరిచారకుడు ఒక ఉపకరణంలా వాడబడుతూ ఉంటారు. మరలా చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుంటే మరీ మంచిది. దేవుని మందిరంలో ఉపకరణాలుగా ఉపయోగపడే వాళ్ళు ఎవరంటే సేవకుడు. ఆయన చేతిలోకి మేము వెళితే ఖచ్చితంగా దేవుడు ఒక నక్షత్రంలాగా, ఒక వెలుగుతున్న జ్యోతిలాగా ఆయన వాడుకుంటాడు. ఆయన పనికి మేము ఒక ఉపకరణాలు వాడబడతాం. ప్రతి సేవకుడు కూడా దేవుని మందిరంలో ఒక యాజక పరిచర్యను దేవుడు మనకిచ్చారు. అది దేవుడు చెప్పినట్లుగా చేయటానికి ఆయన బలిపీఠం దగ్గర ఒక ఉపకరణంలా మనం వాడబడితే ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు దేవుడు. ఒక సేవకుడు ఒక్కడే కాదు కదా, సేవకుల తర్వాత పరిచారకులు కూడా దేవుని మందిరంలో ఉంటారు. వాలంటీర్స్, వారి పని కూడా దేవుని మందిరంలో ఉంది. వారిని కూడా దేవుడు అద్భుతమైన ఉపకరణాలుగా వాడుకుంటూ ఉంటాడు. పరిచారకులంటే అనేక విధాల పరిచర్యలు ఉంటాయి. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అది ఒక పరిచర్య. కొంతమంది దేవుని పనిలో అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిచర్య ఒక్కొక్క విధంగా దేవుడు పరిచారకులకి ఇస్తూ ఉంటాడు. ఈ పరిచర్యలో ఉన్న పరిచారకులందరూ కూడా దేవుని మందిరంలో ఒక్కొక్క ఉపకరణంలాగా వాడబడతా ఉండాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసులు ఉన్నారు చూసారా, విశ్వాసులు కూడా దేవుని మందిరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపకరణంలాగా వాడబడాలి. ప్రతి మందిరంలో ఈ 3 రకాల గుంపులు ఉంటారు. సేవకుడు ఉంటాడు, పరిచారకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ ఆత్మీయ జీవితంలో మనమందరం కలిసి మనకిచ్చిన పనిని మనం ఏది చేయగలిగితే ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయగలిగితే బలిపీఠం కట్టే నిర్మాణంలో, ఆ బలిపీఠం దగ్గర జరిగే పరిచర్యలో మనమందరం ఉపయోగకరమైన సాధనాలుగా ఉంటాం. దేవుని పని అద్భుతంగా జరుగునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏ ఒక్కరు పని చేయకపోయినా ఆ పని మాత్రం అలాగే మిగిలిపోతూ ఉంటుంది. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ప్రభా ఈ బలిపీఠం దగ్గర నన్ను ఒక ఉపకరణంలా చేయి నాయన, ఏదో ఒక పని ముట్టిగా నేను వాడబడాలి, నీ చేతిలో ఒక అర్హమైన పాత్రగా నన్ను చేయని నువ్వు కోరుకుంటే, దేవుని సన్నిధిలో దైనందిన మన జీవితాల్లో నువ్వు ఏది చేయగలవో ఆ పని నీకు ఇస్తాడు. అద్భుతంగా దేవుని పనిముట్టుగా నువ్వు వాడబడతావు. నీ ద్వారా దేవుని పని ఆశీర్వాదకరంగా జరుగునుగాక.
ఇక్కడ వాడబడిన ఉపకరణాలు 5 ఉపకరణాల గురించి ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాము. ఆ 5 మీకు ముందే చెప్పేస్తాను. జస్ట్ నేను అడిగినప్పుడు వాటి గురించి మీరు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ బలిపీఠం దగ్గర వాడబడిన ఉపకరణాలు నెంబర్ 1 కుండలు అనండి. నాతో కలిసి చెప్పండి అమ్మా, కుండలు. దాని ప్రక్కనే నెంబర్ 2 గరిటెలు అనండి, గరిటెలు. సో నెంబర్ 3 గిన్నెలు, గిన్నెలు. నెంబర్ 4 ముండ్ల గరిట, ముండ్ల గరిట. నెంబర్ 5 అగ్నిపాత్ర, అగ్నిపాత్ర. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఈ బలిపీఠం దగ్గర వాడబడిన ఉపకరణాలు 5. ఆ 5 గురించి ఒక్కొక్కటిని గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. నెంబర్ 1 కుండలు. నాతో కలిసి చెప్తారా? కుండలు. ఆ తర్వాత గరిటెలు, ఆ తర్వాత గిన్నెలు, ఆ తర్వాత ముండ్ల గరిట, ఆ తర్వాత అగ్నిపాత్ర. ఈ 5 బలిపీఠం దగ్గర పరిచర్యకు ఉపయోగకరమైన ఉపకరణాల్లో ఉపయోగపడ్డాయి. మనం కూడా దేవుని బలిపీఠం ఆ మందిర ఆవరణలోకి వచ్చిన వెంటనే ఆ బలిపీఠం దగ్గర ఆ ఉపకరణాలు ఎలా ఉపయోగపడ్డాయో మనం కూడా మనవంతుగా మనం ఉపయోగపడితే దేవుని కార్యాలు కన్నులతో మనం చూస్తాం. యేసయ్య నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ఒకసారి అందరూ సంతోషంగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి బలిపీఠం దగ్గర ఉపయోగపడిన ఆ ఉపకరణాలు ఏవి అని ఒక్కొక్కటి గురించి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1 కుండలు అని రాసుకోండి. మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, కుండలు. ఈక్వల్ టు అని జస్ట్ అలా వినటానికి ఇష్టపడండి. నేను చెప్పిన మాట మీరు నోట్ చేదురు. కానీ ఈ బలిపీఠం దగ్గర ఉపయోగపడిన ఒక్కొక్క ఉపకరణాన్ని గురించి రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా ఉపయోగపడిన ఆ ఉపకరణం ఏమిటంటే కుండలు. కుండలు దేవుని మందిర ఆ బలిపీఠం దగ్గర పరిచర్యకి ఉపయోగకరమైన సాధనంగా ఉపయోగపడింది. మీరు అడగవచ్చు, అన్నయ్య ఈ కుండల పని ఏంటన్నయ్య, ఈ కుండలు చేసే డ్యూటీ ఏంటన్నయ్య, కుండ ఎందుకు ఉపయోగపడిందని ఆ బలిపీఠం దగ్గర అని అంటే సింపుల్గా మీకు చెప్తాను. యాజకుడు దేవుని సముఖంలో ఆ బలిపీఠం దగ్గర వినాలి. జస్ట్ ఈ మాట అర్థం అయితే మీరు రాసుకుందరు. కానీ యాజకుడు మందిర ఆవరణంలో, ఆ ఆవరణంలోనే ఈ బలిపీఠం ఉంటుంది కదా, ఆ బలిపీఠం దగ్గర యాజకుడు ఒక బలి పశువుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి బలి అర్పించిన తర్వాత, ఈ బలి అర్పించిన వెంటనే ఆ బలి పశువు ఏమైపోద్దంటే మొత్తం బూడిదిగా మారిపోతుంది. ఈ బూడిదిగా మారిపోయిన ఆ బూడిదంతటిని కూడా ఈ కొండలోనికి వేయాలి. బూడిదిగా మారిపోయినంతా కూడా ఈ కొండలోనికి ఎత్తాలి. అందుకే మనం ఆ వచనంలో చదువుతున్నప్పుడు బూడిదని ఎత్తుటకు కొండలు అని రాశాడు. అర్థమవుతుందా? మరలా చెప్పిన, ఆ బలిపీఠం దగ్గర యాజకుడు బలి పశువును వధించి కాల్చి బూడిదగా మారిపోతుంది. ఈ బూడిదగా మారిపోయిన ఆ బూడిదని ఎత్తే పని ఎవరిదంటే కొండలది. మీరు ఒకసారి మనసు పెట్టండి, కొంచెం మనసు పెడితే మీకు అర్థమైపోతుంది. బలిపీఠం దగ్గర ఎన్నో పరిచర్యలు ఉన్నాయి కదా, చాలా పరిచర్యలు ఉన్నాయి. ఏమేం పరిచర్యలు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు బలిపీఠం దగ్గర బలి అర్పించాలంటే ముందు ఆ బలి పశువుని తీసుకురావాలి కదా. ఆ బలి పశువుని ఎక్కడో ఉంటుంది బలి పశువు, దాన్ని తీసుకురావాలి. అదో పని ఉంది. తీసుకొచ్చిన బలిపీఠం, ఆ పశువుని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టే పని ఒకటి ఉంది. ఆ బలిపీఠం మీద పెట్టే ముందు ఆ బలి పశువుని వధించాలి. వధించిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసే పని. ఎన్నో పనులున్నాయి అక్కడ. యాజక ధర్మం చేయడం చాలా పనులున్నాయి. ఇన్ని పనులుండగా కొండ చేస్తున్న పని ఏమిటంటే బూడిది ఎత్తే పని కొండది. మీ పక్కలు షేక్ అండి చెప్పండి, మందిరంలో బూడిది ఎత్తే పని ఎప్పుడైనా చేసావా అని అడుగు. అసలు ఆ పని మనకు సంబంధించింది కాదు.
ఎప్పుడు మనం ఆ విధంగా ఆలోచించి ఉండం. కానీ ఈ రాత్రి దేవుడు మీతో చెప్తున్నాడు, సేవకులుగా మాతో చెప్తున్నాడు, కుండ పని ఏమిటంటే ఉపకరణంగా నువ్వు ఉపయోగపడాలంటే బూడిదెత్తే పని నీది. అడగొచ్చు, అన్నయ్య నేను ఎలా కుండని? ఈజీగా ప్రభు చెప్పాడు కదా, జిగట మన్ను నేను, కొండలు మీరు. ఆయన చేతి పనివారమై మనం ఉన్నాం. ఆయన చేతితో మనల్ని రూపాన్ని చెక్కాడు, మట్టితో చేయబడ్డం మనం. ఆ మట్టి కొండలు మనమే. ఇప్పుడు ఈ కొండ పని ఏమిటంటే బలిపీఠం దగ్గర ఉండి ఆ బూడిదని ఎత్తే పరిచర్య చేయాలి. అసలు ఆ బలిపీఠం దగ్గర బలి పశువు బూడిదిగా మారాలంటే ఎక్కడ మిగలకూడదు, పూర్తిగా కాలి బూడిదైపోవాలి. ఆ బలి పశువు పూర్తిగా కాలిపోతేనే బూడిద మిగిలేది, కాలకుండా ఉంటే బూడిదగా మిగలదు. ఒక సింపుల్గా చెప్తాను, మీకు ఇంత కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా చెప్పాలంటే, కుండల పరిచర్య ఏమిటంటే బూడిదను ఎత్తే పరిచర్య. ఆ బూడిదను ఎత్తటానికి నీలోనికి రావాల్సింది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ సమర్పణ అనండి. బలి పశువులా ఉంటే బూడిదగా మారదు, అది పూర్తిగా కాలిపోతేనే బూడిదవుతుంది. అప్పుడు నువ్వు ఈజీగా ఆ బూడిదని ఎత్తటానికి నీవు ఒక పాత్రగా వాడబడతావు. నీలో ఇంకా కొన్ని కాలిపోనివి ఉన్నాయి, ఇంకా కాలి బూడిద అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే ఆ బూడిదెత్తే పరిచర్య నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలా మందిలో ప్రెస్టేజ్ ఫీలింగ్ ఉంటుంది. నా స్టేటస్ ఏంటో తెలుసా, అసలు నేను నా స్థాయి ఏంటో తెలుసని ఏదేదో మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీకు లోకంలో ఎన్నో ఘనతలు ఉండొచ్చు, కానీ దేవుని మందిర ఆవరణంలో బలిపీఠాన్ని సమీపించిన వెంటనే నువ్వు బూడిదిగా మారితేనే, సంపూర్ణ సమర్పణలోకి వస్తేనే ఆ పరిచర్య నువ్వు చేయగలుగుతావు. ఇలా నోట్ చేసుకోండి, కుండల పరిచర్య, బూడిదలు ఎత్తే పరిచర్య ఈక్వల్ టు సంపూర్ణ సమర్పణ. ఒక వ్యక్తిలో ఒక సంపూర్ణ సమర్పణ వస్తేనే ఆ బూడిద ఎత్తే పరిచర్య చేయగలుగుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కోసం బలిగా, అర్పణగా అప్పగించబడ్డాడు. ఆయన బూడిదగా మారిపోయాడు. ఆయన పిల్లలను కూడా బూడిదగా మారితేనే ఆ పరిచర్య చేయగలుగుతాం. దీనికి రిఫరెన్స్ ఇస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము ఇలా రాయబడి ఉంది కదా, మీకు ఇది కంఠస్థ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి సేవ చాలా చాలా యుక్తమైనది. ఎఫెసీ పత్రిక 5:2లో కూడా ఇలా ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండునట్లు మీకోసం బలిగాను అర్పణగాను అప్పగించుకునెను. ఈ రెండు రిఫరెన్స్ల ఆధారంగా మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం బూడిదిగా మారిపోయాడు. ఆయన గురించి ఏమని రాస్తుందో తెలుసా? పరిచారము చేయించుకోవడానికి రాలేదు ఆయన, పరిచర్య చేయుట కొరకే, అనేకులకి క్రయధనంగా అర్పించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు బలిపీఠం దగ్గర అనేక పరిచర్యలు ఉన్నాయి, కానీ కొండ పని ఏమిటంటే బూడిదని ఎత్తే పరిచర్య తీసుకుంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మందిరంలో పాటలు పాడే పరిచర్య ఉందా లేదా? పాటల పరిచర్యలో ఉండాలని అనేకులకి అభిప్రాయం ఉంటుంది. అట్లని ఉండకూడదా? ఉండాలి. కొంతమందికి ప్రార్థన చేసే పరిచర్య ఉంది, ఉండకూడదా? ఉండనివ్వండి. దేవుని మందిరంలో మ్యాట్లేసే పరిచర్య ఉంది, చేయనివ్వండి. అనేకమైన వాయిద్యాలు వాయించే పరిచర్య ఉంది, సౌండ్ ఆపరేట్ చేసే పరిచర్య ఉంది. కొన్ని
మనుషులకి కనబడే పరిచర్యలు చాలా ఉన్నాయి. వాక్యం చెప్పే పరిచర్య ఒకటి ఉంది, అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. కానీ బూడిదగా మారిపోయే పరిచర్య చాలా చాలా తక్కువ మంది ఆ పరిచర్య చేస్తూ ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే బూడిద, అక్కడ ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, డస్ట్, చీఫ్ మాట. ఆ బూడిదంటే చీఫ్గా చూస్తూ ఉంటారు. లేదండి, ఒక వ్యక్తి బూడిదిగా మారితేనే ఆ కుండ దగ్గర పరిచర్య చేయటానికి అవకాశం ఉంటుంది. ఆ బూడిదగిని నువ్వు ఎత్తకపోతే మంట ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండ్ల దగ్గర పొయ్యిలు పెడతా ఉంటాం కదా, బూడిద ఉంటుంటే మంట ఎక్కడ వస్తుంది? ఆ బూడిద తీసేస్తేనే మండటానికి అవకాశం ఉంటుంది. నీలో కూడా కొన్నిసార్లు అహం పనిచేస్తూ ఉంటుంది, గర్వం పనిచేస్తూ ఉంటుంది, అతిశయం పనిచేస్తుంది, లోకాశలు పనిచేస్తూ ఉంటాయి, నేత్రాస, జీవబుడంబం, ఏవేవో పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ బూడిదగా మారిపోతే నీవు ఒక కొండలాగా దేవుని బలిపీఠం దగ్గర పరిచర్య చేయగలుగుతాం. బూడిదగా మారలేంతసేపు ఆ పరిచర్య మనం చేయలేం. ఈ రాత్రి మందిరంలో ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ప్రభా, ఈ బూడిదనెత్తే పరిచర్య నేను చేయటానికి నాకు కృపనివ్వయ్యా అని నువ్వు కోరుకుంటే తప్పకుండా దేవుడు నీకు సహాయము చేయునుగాక. పౌలు ఇలా అంటాడు కదా, దినదినము చనిపోతున్నాను అన్నాడు. అనేకులకి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమో, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానన్నాడు. వారి జీవితాలు బలిపీఠం దగ్గర బూడిదిగా మారిపోయాయి. ఈ రాత్రి ఆ కృప చేత దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆ కృపకు నువ్వు పాత్రుడుగా మారుదువుగాక. చూడండి, ఒక మాట మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. నేను దినదినము చనిపోతున్నాను అంటే బూడిదగా మారిపోతున్న సందర్భాలు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాలు గుండగా దేవుడు మనల్ని నడిపించునుగాక. కొన్నిసార్లు మన మనసు ఏమనిపిస్తుందంటే, వాళ్ళకి చాలా ఘనత ఉంది, వాళ్ళకు ఒక చక్కని స్థాయిలో ఉన్నారు. కొన్నిసార్లు మనం పరిచయం చేసేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సనుక్కుంటూ ఉంటుంది మనసులో, వాళ్ళేమో సూపర్గా ఉన్నారు, నేను చేయాలి ఈ పని. నేను మాట చెప్పనా, నువ్వు బూడిదగా మారితే దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? బూడిదకు ప్రతిగా పూదండనిస్తానన్నాడు. ఒక వ్యక్తి బూడిదగా మారినప్పుడే ఆ వ్యక్తి జీవితం పూదండగా మారుతుంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు, మీకు 2 భక్తులు నీకు ఇందులో ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము అనండి. అబ్రహాము జీవితం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయనతో బ్రతిమాలుకుంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? బూడిదనైన నేను. అసలు అబ్రహాముకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? విశ్వాసులకు తండ్రి. ఆ ఊరిలో ప్రజలు ఏమని పిలిచేవారు తెలుసా? మహారాజు. ఎన్నో ఆధిక్యతలున్న అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు తెలుసా? బూడిదను, ధూళిని అని పిలుచుకుంటున్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వాక్యం. ఆదికాండ గ్రంథం 18:17. నేను చేయబోయే కార్యం అబ్రహాముకు నేను చేయబోయే దానిని అబ్రహాముకు దాస్తానా? అబ్రహాం నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. 27. అందుకు అబ్రహాం ఇదిగో 18:27. ఓకే, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఆయన తాను పరిచయం చేసుకునేటప్పుడు 27వ వచనంలో ఆయన అనుకుంటాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను. మిమ్మల్ని దేవుని మందిరంలో బూడిదిగిని ఎత్తమన్నాం అనుకోండి, ఎంతమంది ఎత్తుతారు? అయ్యగారు మా స్థాయి ఏంటండి అయ్యగారు? అయ్యగారు
మా పరిస్థితి ఏంటి, ఏమీ లేకుండా మేము మందిరానికి వచ్చాం అనుకుంటున్నారు అయ్యగారు. ఇట్లా ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అబ్రహాము రాజు, ఆయన ఆ ఊరోళ్ళు రాజుని మహారాజుని పిలిచారు. కానీ ధూళిని బూడిదని ఎంత దీనుడిగా ఉన్నాడో చూడండి. ఇప్పుడు ఇంకా చెప్తాను, నినేవే పట్టణస్థులు అనండి. ఇప్పుడు ఒక ఉగ్రత రాబోతుంది. దేవుడు చెప్పాడు, ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాను. ఎందుకంటే ప్రజలు పాపంతో నిండిపోయింది ఊరు, ఈ ప్రాంతం. వెంటనే యోనా వెళ్ళి ఆ ఊరిలో ప్రకటన చేసిన వెంటనే రాజు సహితం పిల్లలు, చిన్నపిల్లలు, ఇంటోళ్ళు, భార్య, భర్త అందరూ గోని పట్టి వేసుకుని బూడిదలో కూర్చుకుని ఉపవాసం ఉండి అంతగా తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడే కదా ఆ కీడంతా తొలగిపోయింది. ఒక వ్యక్తి దేవుని బలిపీఠాన్ని సమీపించిన వెంటనే ఒక పరిచారకుడిగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే బూడిదగా మారిపోయినంతగా తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనని ఆయన పనిముట్టుగా ఒక ఉపకరణంగా వాడుకుంటాడు. అలాంటి కృపకు దేవుడు మిమ్మల్ని పాత్రులుగా చేయనుగాక. అవసరందరూ చేతులెత్తి ఆమెనంటారా? ఆ సంపూర్ణ సమర్పణ వస్తేనే ఆ బూడిద లేదా కొండ దగ్గర మనం పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇలా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక పెద్ద చెట్టు ఉందండి, చాలా పెద్ద వృక్షం. అది చూడటానికి చాలా వైభవంగా కనబడతా ఉంది. అయితే ఆ చెట్టుని చెద పట్టేసింది. లోపల అలా చెద పురుగు పూర్తిగా తినేస్తూ ఉంది. పెద్ద గాలి వేసిన వెంటనే ఆ పెద్ద చెట్టు ఆ గాలికి పూర్తిగా పడిపోయింది. ఇంత పెద్ద చెట్టు గాలికి ఎలా పడిపోయిందంటే ఒకటే, లోపల చెద తినేస్తూ ఉంది. లోపల చెద పట్టేసింది కాబట్టి ఆ గాలికి అది పూర్తిగా పడిపోయింది. ఆత్మీయ జీవితంలో కూడా ఏదో ఒక అతిశయం, ఏదో ఒక అహంభావం, ఏదో ఒక దురాశ మనిషిని తినేస్తుంది కాబట్టి బూడిదిగా మారట్లేదు వ్యక్తి. అందుకే అంత పెద్ద చెట్లు లాంటి వాళ్ళు కూడా కింద పడిపోతున్నారు. ఎందుకనంటే బూడిదిగా మారటం లేదు. ఎవరో పెద్ద సేవకులు చెప్తే విన్నానండి, ఒక మందిరంలో సభలు ఏర్పాటు చేశారట. 3 రోజులు మందిరం ప్రక్కన గ్రౌండ్లో అద్భుతంగా పరిచర్య జరుగుతూ ఉంది. సేవకులకి పైన ఆ మందిరం పక్కనే ఆ పైన గదులు ఏర్పాటు చేస్తే, రూమ్స్ ఏర్పాటు చేస్తే, సేవకుడు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కింద జరుగుతున్న వంటల పరిచర్య, భోజనాల పరిచర్య, అన్ని పరిచర్యలు పైనుంచి సేవకుడు గమనిస్తూ ఉన్నాడంట. ఈ 3 రోజుల సభలకి ఆయనే సేవకులుగా వచ్చారు వాక్యం అందించడానికి. విచిత్రం చెప్పన, ఆ 3 రోజుల పరిచర్యలో ఒక ఆయన మాత్రం, అందరూ ఒక్కొక్క పరిచర్య చేసుకుంటారు, ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఒక ఆయన మాత్రం ఈ విస్తరాకులు తీసే పరిచర్య మాత్రం ఒక ఆయన పర్టికులర్గా 3 రోజుల నుంచి అదే పరిచర్యలో ఉన్నాడు. అందరూ తినేసిన ఆ ఎంగిల విస్తరాకులు తీసుకుని అలాగ తీసుకెళ్ళి బయట పడేసి వచ్చే పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు. గమ్మత్తు, సేవకులు గమనించి పైనుంచి కిందకు వచ్చి అక్కడ స్థానికంగా మీటింగ్స్ పెట్టించిన ఆయన అడిగారట, ఎవరండి ఈయన? 3 రోజుల నుంచి చూస్తున్నానండి, ఏదో ఒక రోజు చేస్తారు, 3 రోజుల నుంచి అదే డ్యూటీ చేస్తున్నాడు అని. అసలు ఎవరండి బాబు అని అంటే, లేదండి బాబు, మా ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారండి ఆయన. దేవుని మందిరానికి 8 గంటలకు ఆరాధన అంటే 7:30కి వచ్చి మోకాళ్ళు వేస్తాడండి. అంతా మందిరం అంతా తుడుస్తాడు, పరిచయం చేస్తూ ఉంటాడు. అందరూ ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నీ చక్కబెట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అవునా, ఒకసారి ఆ వ్యక్తితో నేను మాట్లాడాలయ్యా అన్నాడారట పాస్టర్ గారు. సరే, ఏముందండి, మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా, మాట్లాడతాను, పిలుస్తానయ్యా వస్తాడని. అయ్యా ఎంఆర్ఓ గారు వందనాలండి అన్నారట పాస్టర్ గారు. అయ్యా వందనాలయ్యా. అయ్యా, మీ స్థాయికి మీరు ఎంఆర్ఓ స్థానంలో ఉండి
ఎవరినైనా ఒకరిని పనులను పెట్టుకుంటే ఆ విస్తరాకులు తీసేయమంటే రోజుకు ఒక 500 1000 రూపాయలు ఇస్తానంటే ఆ పని చేస్తారు కదా. మీరే ఎందుకయ్యా ఈ మందిరంలో ఇంత తగ్గించుకుని పరిచయం చేయవలసిన పనే వచ్చి, మీ స్థాయికి ఇంత తగ్గించుకోవాల్సిన పనే ఉంది. ఆయన సేవకులతో అన్నారట, అయ్యా చేసిన పుణ్యం ఓరకనే పోదు. ఆమెనంటారా? ఒకసారి మీ పక్కలకి షేక్ అండి ఆ మాట చెప్పండి. చేసిన పుణ్యం ఓరకనే పోదు. అది ఏంటయ్యా నాకు అర్థమయ్యేట్లుగా చెప్పండి. అవును పాస్టర్ గారు, మా అమ్మా నాన్నలు దేవుని మందిరంలో ఎంతో తగ్గించుకుని పరిచర్య చేశారు. వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు చూశాడు. వాళ్ళు చేసిన పరిచర్య ప్రతిఫలంగా నన్ను ఈ స్థాయిలో ఎంఆర్ఓ స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు. మరి ఇంకా జాబ్ వచ్చేసిన తర్వాత మళ్ళా నువ్వు ఎందుకు తగ్గించుకుని పరిచయం చేయటం? లేదయ్యా, అదే అంటున్నాను, చేసిన పుణ్యం ఓరకనే పోదయ్యా. నేనెందుకు మరలా ఈ బలిపీఠం దగ్గర ఎంత తగ్గించుకుని పరిచయం చేయవలసిన పని ఎందుకు వచ్చిందంటే, నా కొడుకులు ఉన్నారు కదయ్యా, దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ తగ్గించుకున్నాను, మా తల్లిదండ్రులు తగ్గించుకుని పరిచయం చేసినందుకే నన్ను ఎంఆర్ఓ స్థానంలో ఉంచాడు. నేను కూడా నా నాకు జాబ్ హోదా చూసుకోకుండా దేవుని మందిరంలో తగ్గించుకుని వినయభయభక్తులతో దీనుడినే బూడిదగా మారి ఇక్కడ పరిచయం చేసినందుకు నా కొడుకుల్ని కలెక్టర్ చేస్తాడయ్యా. అది నా త్యాగం, అది నాకు త్యాగం. అందుకోసమయ్యా చేసిన పుణ్యం ఊరకనే రాదు. మీకు చప్పట్లు కొట్టడానికి ఓపిక రాలేదంటే ఇక బూడిదెత్తే పరిచర్య ఎక్కడ చేస్తారు? రేపు ఆదివారం నుంచి వంటల దగ్గర కాదు, వాష్రూమ్ దగ్గర వేస్తాను పరిచర్య డ్యూటీ. ఒకరు కూడా ఆమె అనలేదే. ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేసే పరిచర్య, బూడిదంతా ఎత్తాలి. మా స్థాయి అది కాదు పాస్టర్ గారు, మేము రక్తమే ఏం చేస్తారు చేయి. సో మీరు అలా ఉండొద్దు. ఏది చెప్పినా చేయటానికి ఆ దీనత్వం మీలోకి వస్తే బూడిదగా మారిపోతే కొండల దగ్గర పరిచర్య చేయడానికి, ఆ బలిపీఠం దగ్గర ఈ కుండ ఎలా పరిచర్య చేసిందో నువ్వు కూడా వాడబడతావు. నిజంగా నేను కొండనేనా? ఆ వచనం చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 64:8. యెషయా గ్రంథం 64:8. మేము చిగట మన్ను, నీవు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని. ఇప్పుడు కుమ్మరి ప్రభు అయి ఉంటే ఆయన చేతిలో చేతి పని అంటే ఏంటి? మనమే ఆ కొండ. ఆయన సారపై తిప్పుతా ఉన్నాడు. నిజంగా నువ్వు కొండవైతే బూడిదెత్తే పని నీదే. నాకేం సంబంధం లేదండి, నా పని అది కాదు అనుకోవద్దు. అంతగా తగ్గించుకో. నువ్వు చేసిన పుణ్యం ఓరకనే పోదు. నేను చూస్తూ ఉన్నాను, ఈ కూటాల్లో చాలామంది తగ్గించుకుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభు అయితే మర్చిపోయే దేవుడు కాదు. మీరు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఆయన మీకు అనుగ్రహించునుగాక. బూడిదిగా మారిపోయే కృపదేవుడు మీకు ఇచ్చునుగాక. మీరు అడగవచ్చు, ఈ యాజకుడు ఆ బలిపీఠం దగ్గర పరిచర్య చేసేటప్పుడు, ఆ కొండల దగ్గర బూడిదెత్తే పరిచర్య చేసేటప్పుడు 2 వస్త్రాలు మార్చిన అనుభవాలు మన వాక్యంలో చూస్తాం. చూడండి ఒకసారి, లేవీకాండం 6వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదవగా విందామా? యాజకుడు తన సన్ననార నిలువు టంగిని తొడుక్కుని తన మానములకు తన నారలాగును తొడుక్కుని బలిపీఠం మీద అగ్ని బలిపీఠం దగ్గర దహించు అగ్ని బలి ద్రవ్యములన్నిటిని కూడా బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దానిని పోసి, బలిపీఠం దగ్గర దాన్ని పోసి తన వస్త్రాలను తీసి వేరు అదిగో తన వస్త్రాన్ని తీసేసి 11వ వచనం, తన వస్త్రాన్ని తీసివేసి వేరే వస్త్రాలను ధరించుకుని పరిశుద్ధ స్థలంలో పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని వెళ్ళిపోతాడు. చూడండి, ఈ 2 వచనాల్లో 10-11 వచనాల్లో ఒక అద్భుతమైన సారాంశాన్ని దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనంటారా? ఇప్పుడు యాజకుడు బలిపీఠం దగ్గర పరిచర్య చేసేటప్పుడు 2 వస్త్రాల గురించి ఇక్కడ మాట్లాడారు. నిజంగా ఈ యాజక పరిచర్య ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతర యాజకుడు ఆయన. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఆయన ధరించుకున్న ఆ వస్త్రాన్ని మనం అక్కడ సన్ననార ఆ వస్త్రాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం.
ఆ తర్వాత వేరే వస్త్రాన్ని ధరింప చేసుకున్నారు. ఒక మాటలో సింపుల్గా అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రె పిల్లలా వచ్చాడు ఆయన. ఓ మాటలో చెప్పాలంటే ఆయన ఇలాగ చెప్పారు కదా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మహారాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన వేరే వస్త్రం, పెండ్లి కుమారుని వస్త్రం ధరించుకుని రాబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన్ను ఎదుర్కోవాలంటే బూడిదిగా మారాలి. అలా మారకపోతే ఎత్తబడే గుంపులో ఉండలేము. ఆ యాజకుడు ఆ బూడిదని ఎత్తటానికి వేరే వస్త్రాన్ని ధరించుకున్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి ఆమేనని చెప్పండి. ఈ మాట మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు తగ్గించుకుంటారు. ఎందుకంటే ఆయన సింహాసనం విడిచిపెట్టే సిలువకే దిగొచ్చేస్తే మనం తగ్గించుకోవటంలో ఏముందండి? మనం బూడిదగా మారటంలో ఏముంది? ఆయన సింహాసనమే వైభవాన్ని విడిచిపెట్టేశాడు మనందరి కోసం. ఏ అహంభావం పనిచేయకుండా అన్ని బలిపీఠం మీద కాలి బూడిదైపోయి కొండలు ఆ బూడిదని ఎత్తటానికి ఉపయోగకరమైన సాధనంగా మనం మారుదుముగాక. ఇక రెండో పాత్ర దగ్గరికి వెళ్ళిపోదాం. మొదటి పాత్ర కుండలు. ఇది చేసే పని ఏమిటంటే బూడిదనెత్తే పరిచర్య. ఆ బూడిదనెత్తాలంటే సంపూర్ణ సమర్పణ రావాలి. అది రాపోతే ఈ బూడిదను ఎత్తలేం, బూడిదగా మారలేం మనం. ఓకే, రెండో మాటలోకి వస్తుంది. సెకండ్ వన్, గరిటెలు అనండి. నాతో కలిసి చెప్పండి అమ్మా. గరిటెలు. మీ ఇంట్లో వాడే గరిటెలు కాదు. మీరు ఇంట్లో వాడటానికి గరిటెలని సాధారణంగా చూస్తే సాంబారి వడ్డించడానికి, కూర తిప్పటానికి, చాలా వాటిల్లో ఈ గరిటెని వాడుతూ ఉంటాం. అన్నం ఉడికిందా లేదా గరిటెతో తీసుకుని చూస్తూ ఉంటాం. నీ ఇంట్లో వాడే వస్తువు ఈ గరిటెలు ఉన్నాయి కదా, ఇవి కాదు. కానీ ఒక విశ్వాస జీవితం, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు బలిపీఠం దగ్గర ఒక ఉపకారంలా వాడబడాలంటే ఖచ్చితంగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక గరిటె లాంటి పరిచర్య నువ్వు చేయాలి. ఈ బలిపీఠం దగ్గర గరిటెలు చేసే పని ఏంటో తెలుసా? రెండు పనులు చేస్తున్నా, ఏ బి అని రాసుకుని దాని ఆత్మీయ అర్థం చెప్తాను. ముందు అసలు గరిటెలు చేసే పని ఏంటో మీకు చెప్తాను. ఆ పనులు చేసిన తర్వాత ఆ పని నువ్వు చేయాలంటే ఎలా మారితే ఆ పని చేయగలుగుతావు చెప్తాను. ఈ బలిపీఠం దగ్గర గరిటెలు చేసే పని ఏమిటంటే రెండు పనులు చేస్తే, ఒకటి బూడిదని ఎత్తుతూ ఉంటాయి. బూడిదను గరిటెలతోనే ఎత్తమని చెప్పాడు. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి, ఇవి చదివించే టైం లేదు కాబట్టి జనరల్గా చెప్పుకుంటున్నాను. బూడిదని ఎత్తటానికి దేవుడు గరిటెలను ఉపయోగించమన్నాడు. రెండో పని ఏమిటంటే ఆ యొక్క మంట అధికం చేయటానికి ఆ కట్టెలున్న చూసారా, ఆ కట్టెలను తోస్తూ ఉంటారన్నమాట. ఆ కట్టెల్ని ఇలా చేస్తూ ఉంటుంటే ఆ మంట అధికమవుతూ ఉంటుంది. సో ఈ రెండిట్లకి ఆ గరిటెలను వాడుతూ ఉండేవారు. అర్థమవుతుందా? బలిపీఠం దగ్గర మంట మండుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మంట అధికం కావాలంటే చేత్తో నువ్వు పని చేయకూడదు, ఆ గరిటెలతో అలా ముందుకు తోస్తూ ఉంటుంటే ఆ మంట అధికం అవుతుంటుంది. బూడిదని ఎత్తటానికి, మంట అధికం కావడానికి గరిటెలను ఉపయోగించేవారు. వాస్తవంగా ఇది పాత నిబంధన గ్రంథంలో జరిగిన చరిత్ర సమాచారం. అయితే ఆత్మీయంగా నువ్వు దేవుని బలిపీఠం దగ్గర ఒక గరిటెలాగా నువ్వు ఉపయోగకరమైన పాత్రగా వాడబడటానికి శ్రమపడే మనస్సు నీకుంటే చాలు. ఆమెను చెప్పండి ఒకసారి. మీరు ఇలా రాసుకోండి, గరిట ఈక్వల్ టు శ్రమపడే మనస్సు. శ్రమపడే మనస్సు. బూడిదని మొత్తం అంతా ఎత్తాలి. ఆ తర్వాత మంట అధికం చేయడానికి, ఆ కట్టెలు ముందుకులా తోయటానికి కూడా ఆ గరిటెలే ఉపయోగపడతా ఉంటాయి. నేను మిమ్మల్ని అడుగుతాను, మనసు పెట్టి ఈ మాటలు మీరు వినండి. దేవుడు సిస్టమ్ చూడండి. బూడిదని ఎత్తడానికి చేత్తో ఎత్తమంటలేదు. దేవుడు సిస్టమ్ చూడండి. బూడిద ఎత్తడానికి చాటను ఉపయోగించట్లేదు. బూడిద ఎత్తటానికి గరిటె కావాలి.
మంట అధికం కావాలంటే గరిటె కావాలి. ఈ రెండు పనులు చేయడానికి గరిటె ఉపయోగపడుతుంది. దేవుని మందిరంలో కూడా బూడిద పాత జీవితానికి సాదృశ్యంగా ఉంటే ఒకసారి మనసు పెడతాం. మన జీవితంలో మంట అధికం కావాలంటే నీలో ఉన్న అపవిత్రత అంతా తీసేసేయాలి. బూడిద ఉండకూడదు అక్కడ. బూడిద ఉంటే మంట ఆరిపోతుంది. నీలో అపవిత్రత ఉన్నంతసేపు వెలిగించబడలేము. బూడిద ఎత్తేస్తేనే, ఇప్పుడు మీ ఇంట్లో ఈరోజు బూడిద పర్లేదులే, తొడవపోయినా పర్లేదు అనుకుంటావు నువ్వు? పర్లేదులే రేపు తుడుచుకుందాం అనుకుంటావా? లేదు, ఏ రోజు చీపురు వేయకపోతే ఆ బూడిద అక్కడే ఉంటుంది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఏ రోజు నీ ఆత్మీయ జీవితం కూడా అపవిత్రత అనేది అంటుకోకుండా ఎప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుని, ఇంకా ఈ గరిటతో నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ కట్టెల్ని ముందుకు తోయిస్తూ ఉండాలి. అప్పుడు మంట అధికమవుతూ ఉంటుంది. బూడిదుంటే మంట ఉండదు, మంట ఆరిపోతుంది. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, శ్రమపడే మనసు ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఒక గరిట్లాగా ఉపయోగపడతాడు దేవుని బలిపీఠం దగ్గర. మీ పక్కలు షేక్ అండి, చెప్పండి శ్రమపడు అనండి. ఇంకో మాట చెప్పనా, గరిటెకు ఉండే కృప ఏంటి తెలుసా? మీ ఇంట్లో గరిటె గురించి చెప్తాను. అన్నంతో ఆ అన్నం పాత్రలో ఉన్న ఆహారాన్ని గరిటెతో గిన్నెలో వడ్డించావు. కూర కోసం అందులో ఉన్న పాత్రలో ఉన్న ఆ కర్రీని ఈ గరిటెతో వడ్డించావు. తిన్నది నువ్వు, ఆ గరిటె ఎప్పుడైనా టేస్ట్ చూసిందా? ఇలా చెప్తాను నేను. ఎప్పుడైనా ఆ గరిటె టేస్ట్ చూసిందా? దానికి రుచి ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి మీరందరూ సీరియస్గా ఉన్నారేంటి? ఒకసారి అడగండి మీ గరిటెని వెళ్ళి ఇంటి దగ్గర. ఎంత చక్కగా కూర వడ్డిస్తుంది, అన్నం వడ్డిస్తుంది, సాంబార్ వడ్డిస్తుంది, అన్నీ చేస్తుందా? ఎక్కడైనా అసలు ఆ చికెన్ ముక్క ఎలా ఉంటుంది? సో టేస్ట్ రాజేష్ కొంచెం ఆ చికెన్ వేయమ్మా, సొన్నక ఆ మటన్ ముక్క వేయక కొంచెం మూలుగక్క. లేదే, ఎంత కష్టపడి పని చేస్తున్నా ఎక్కడ కనబట్టలేదే. ఒక్కసారి ఆలోచించండి, బలిపీఠం దగ్గర ఎంత చక్కని ఉపకరణాలు ఉన్నాయో. ఈరోజు మనం ఆత్మీయంగా వీటిని ఆలోచిద్దాం. కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే, ఏదైనా పరిచయం మనం చేస్తామనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ ఓట్ ఆఫ్ ట్యాంక్స్లో మన పేరు ఏమైనా ఆయన పెద్ద ఆయన మర్చిపోయాడు అనుకోండి, మేమెందుకు గుర్తుంటామో అక్కడి నుంచి సనుగులు వినబడతా ఉంటాయి. కానీ ఆ గరిట అసలు కూర ఎలా ఉంటుందో కూడా దానికి తెలీదు, టేస్ట్ చూడదు. మీరు ఆలోచించండి. జనరల్గా నేను థింక్ చేస్తున్నప్పుడు నా మనసులోకి వచ్చిన ఆలోచన అది. కానీ ఆ నిప్పులు నెత్తే పరిచర్య ఎంత కష్టపడుతుందండి. ఒక గరిట కాలిపోతున్న నిప్పులు పట్టుకోవాలంటే ఎంత కష్టం అసలు అది. ఈ రాత్రి ఆ దైవికమైన సమర్పణలోకి మనం వచ్చుదుము గాక. కొంచెం మనసు పెట్టి ఆమెనందమా. గరిట ఎంత అద్భుతమైన పని చేస్తుంది చూడండి. యేసు ప్రభు కూడా ఇలాగే పనిచేశాడు. చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును మీరు కూడా ఏ మనసు రావాలి మీకు? అదే గరిట మనసు రావాలి. కూర ఎంత బాగా వండినా, అన్నం ఎంత వడ్డించినా, ఎన్ని చేసినా దానికి రుచి చూసే అవకాశం లేదు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఇదిగో శ్రమ పడే మనసుని ఆయుధంగా ధరించుకుంటే, నీ కష్టాన్ని చూసుకో, ఖచ్చితంగా ఈ మంట వెలుగుతూ ఉండాలి. ఇక్కడ మంట మండాలి అనే ఆ భావన నీకు వస్తుంది. ఆ దిశగా దేవుడు శ్రమపడే మనసు నీకు ఆయుధంగా ధరించుకునే కృపనిచ్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు దేవుని సిస్టమ్ ఎంత గొప్పగా ఉంటుందో. మామూలుగా మన ఇంట్లో బూడిద దేంతో ఎత్తుతాం? గరిటతో ఎప్పుడైనా ఎత్తారా? చాట ఉపయోగిస్తాం, లేదా చీపురుతో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దేవుడి సిస్టమ్, దేవుని బలిపీఠం దగ్గర పని ఎంత సిస్టమో.
ఒక పని చేయటానికి దేవుడు ఎంత సిస్టమ్ పెట్టాడో చూడండి. అందుకే ప్రతి పని కూడా దేవుడు మీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా దేవుడు సిస్టమేటిక్గా ఆయన అన్నీ మనకిచ్చాడు, క్రమం ఇచ్చాడు. ఆ సిస్టంలో మనం పనిచేస్తే దేవుడు మనకి తగిన దీవెనలు ఇస్తాడు. ఈ శ్రమ పడే మనస్సును దేవుడు మనందరికీ ఆయుధంగా ధరించుకునే కృపను మనకిచ్చునుగాక. ఇంకొకసారి ఆమేన్ అంటారా? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? ఎలా శ్రమ పడాలో తెలుసా? ఇందులో కొన్ని మాటలు చెప్తాను. యేసు ప్రభు ఎలా శ్రమ పడ్డాడో మనం కూడా అలా శ్రమ పడాలి. యేసు ప్రభు ఎలా శ్రమ పడ్డాడు? పగలంతా సువార్త పరిచయం చేశాడు ఆయన. రాత్రంతా ఒలీవ కొండ దగ్గర, గెత్సెమనే తోట దగ్గర ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దేవుని సముఖంలో ఆయన శ్రమ పడుతూనే వచ్చాడు. ఇక సిలువ శ్రమ గురించి చెప్పాలంటే, ఆ యెరూషలేము నడివీధుల్లో ఆ సిలువను ఎత్తుకుని వెళతా ఉంటుంటే 1-40 కొరడ దెబ్బలు ఆయన భరించాడు. పైన ముండ్ల కిరీటాన్ని భరించాడు, చేతిలో మేకులు భరించాడు. ఒక మాటలో చెప్పాలంటే పక్కన బల్లెంతో పొడిచారు. రక్తసిక్తమైన గాయాలు ఇవన్నీ ఎందుకు? కల్వరి శ్రమలన్నీ మన కొరకు ఆయన భరించాడు కదా. ఇప్పుడు బలిపీఠం దగ్గర ఒక ఉపకరణంలో ఉపయోగపడాలంటే శ్రమ పడకపోతే ఎలా ఉపయోగపడతాం? ఆ గరిట నిప్పుల్ని ఎత్తుతుంది, తీసి బలిపీఠం మీద వేయటానికి. ఆ నిప్పులు బలిపీఠం మీద వేయటానికి యాజకుని చేతిలో ఆ గరిట ఒక ఉపకరణంలా ఉపయోగపడుతుంది. ఈ రాత్రి అలాగ శ్రమ పడటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ అందామా? ఇంకొకసారి హల్లెలూయా అని చెప్దామా? కొన్నిసార్లు మన శరీరం శ్రమ పడటానికి ఇష్టపడదండి. ఇప్పుడు ఉపవాసాలు ఉండాలంటే శరీరానికి శ్రమ పెట్టాల్సిందే. అమ్మో, ఉపవాస ప్రార్థనలా ఇంకేమన్నా ఉందా పాస్టర్ గారు? అసలే డాక్టర్ అమ్మ చెప్పింది, డాక్టర్ గారు చెప్పారు. వాస్తవమే. కనీసం ఒక పూట, కనీసం ఒక్కరోజు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుని శ్రమ పడితే సరే. పోనీ నువ్వు ఉపవాసాలు ఉండడానికి అవకాశం లేదు, పెద్ద ఏసు 50 క్రాస్ అయిపోయినాయి, ఇక ఉపవాసం ఉండడానికి నీరసం వచ్చేస్తుంది, పొద్దున్న చాలా నీరసం వచ్చేస్తుంది. ఓకే, శ్రమ పడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పగలంతా నీ ఉద్యోగం చేసుకున్నావా? రాత్రి దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతున్నాయి. కనీసం వచ్చి మోకరించి సేవకులతో కలిసి కొద్దిసేపు ప్రార్థన చేసి దేవుని మందిరంలో అలా ప్రార్థన చేయటానికి ఆ శ్రమ పడగలిగితే ఎంత బాగుంటుంది. సరే, నీకు ఈ ఉపవాస ప్రార్థనలకు అవకాశం లేదు, ఆదివారం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆదివారం సెలవు. ఆదివారమైన దేవుని పరిచర్య పూర్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆమెను అన్నగానే అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు దొరకరిక, తుపాకీ దెబ్బ కూడా దొరకరు. నేనంటాను, ఆదివారం నీకు సెలవు కదా, ఇంకా సెలవు దినాలు ఉన్నాయి కదా, ఆ సెలవు దినాలైన మిగతా రోజుల్లో అవకాశం లేదు, కనీసం సెలవు రోజులైనా దేవుని పని ఏదోటి నేను చేయాలి. అలా శ్రమ పడటానికి మీరు అప్పగించుకుంటే ఈ బలిపీఠం దగ్గర ఈ గరిటని దేవుడు ఎలాగైతే ఉపకరణంగా వాడుకున్నాడో యాజకుడు, నిన్ను కూడా దేవుడు శ్రమపడే ఆ మనసు ఒక ఆయుధంగా ధరించుకోవాలి. ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రభు తన కృపతో నింపునుగాక. చూడండి, మందిరంలో మనకున్న ఆ పనులేంటో చెప్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24:14. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజు నొద్దకు యెహోయాదా యొద్దకు తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు, ఆ మాటికి చేయండి, యెహోవా మందిర సేవ యందు ఉపయోగపడినట్లు, దహన బలులు అర్పించడం యందు ఉపయోగపడినట్లు ఉపకరణములను ఉపకరణాలు, గరిటెను, వెండిని, బంగారు ఇట్లాగా అన్నిటిని చేసి యెహోయాదా దగ్గర ఉన్న దినములలో దేవుని మందిరంలో దహన బలులు నిత్యం అర్పించడానికి ఆ ఉపకరణాలు ఉపయోగపడ్డాయి. అంటే దేవుని మందిరంలో ఒక ఉపకరణంలాగా ఈ గరిటెలు ఎంత అద్భుతంగా ఉపయోగపడ్డాయో, ఒక సేవకునిగా ఈ బలిపీఠం దగ్గర నీకిచ్చిన పని
శ్రమపడే మనసు. ఇలా చెప్తానండి, ఉపవాసాలు ఉన్నప్పుడు సేవకులకి దగ్గర పరిచర్య చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా సేవకులు ఉపవాసాలు ఉన్నప్పుడు, ఉపవాసాల నుండి సేవకులు ఎలా బట్టలు వాష్ చేసుకోగలుగుతారు? మామూలు జనరల్గా ఆలోచించండి. ఉపవాసాలు ఉన్న సేవకులు శరీరం బలహీనమైపోయి ఉంటుంది, నీరసం వచ్చి ఉంటుంది, దేవుని దగ్గర పాదాలు పట్టుకుని ఉంటుంది. కనీసం వారంలో ఒక రోజు సేవకుల దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర ఏదో ఒక కనీసం బట్టలు ఉతికే పరిచర్యని చేద్దాం. ఆ త్యాగం వస్తేనే దేవుని మందిరంలో నువ్వు ఉపయోగపడేది. అది అందరికీ రాదు, కొంతమందికి దేవుడు ఇచ్చాడు. ఆ గరిట్లాగా వాళ్ళు దేవుని పని కొరకు ఉపయోగకరంగా వాడబడుతురుగాక. శ్రమపడే మనస్సు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దైవ కార్యములు మీ ఎడల జరుగునుగాక. ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని సేవకుడిగా సరే ఈ పనులన్నీ చేయటానికి మీకు అవకాశం లేదు. ఇంకొక సింపుల్ పని చెప్తాను చూడండి. ఆదివారం ఆరాధనకు వస్తారా రారా? ఇంకేం వస్తాంలేండి బాబు, రోజు బలిపీఠం ద్వారా బలి అయిపోతుంటే మరలా ఆదివారం ఆరాధన అంటున్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి. కనీసం ఎవరైనా కొత్త వాళ్ళు మీకు ముఖాలు కనపడితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం పేరు, కనీసం వాళ్ళ పేరు రాసుకుని ప్రార్థన చేసే ఆ పరిచర్య, ఆ విషయంలో అయినా శ్రమ పడతామా? లేదు. సతీష్ కుమార్ అయ్య గారి పరిచర్య అంత అద్భుతంగా జరగటానికి వాలంటీర్లు, మందిరంలో విశ్వాసుల పని ఏంటంటే పలకరింపు అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఆ మందిరంలో ఎవరైనా కొత్తగా వెళ్ళారంటే కనెక్ట్ అవుతారట. ఎందుకంటే చక్కగా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని పలకరించి ఏ ఊరి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి మీ సమస్యలు ఏంటి, రండి అని చేర్చుకుంటారట వాళ్ళు. అందుకే కొన్ని పరిచర్యల అభివృద్ధి వెనకాల ఉన్న టీం అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు అన్ని లక్షల మంది ఇంటికి ఆయన విజిటింగ్కి వెళ్ళటానికి కుదరదు. సమాధులు చేసే సమాధి పెట్టెలు పట్టుకునే టీం ఒకరు ఉంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, అవన్నీ చక్కబెట్టే టీం ఒకటి ఉంటుందంట. ఎవరు చనిపోయినా కూడా రావట్లేదు జనాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఏంటో జనాలు ఆదివారం తప్ప ఇంకా అసలు కనపడరు. నేను అంటాను, నువ్వు దేవుని మందిరంలో ఒక ఉపకరణలా గరిట్లా ఉపయోగపడాలంటే కనీసం ఎవరైనా నీ ఎదుట కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారయ్యా, ఏంటయ్యా మీ పరిస్థితులు, ఏం పేరు, నీకోసం మేము ప్రార్థన చేస్తాం, రండి, మేము కూడా ఈ మందిరానికి వచ్చాం, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అని చిన్న మాట చెప్తే వాళ్ళకి కొన్నంత ధైర్యం వస్తుంది. ఇక వచ్చే వారి నుంచి మందిరానికి రావాలనుకుంటారు, వస్తే ఈ మందిరానికి రావాలనుకుంటారు, ఇక్కడే స్థిరపడాలనుకుంటారు వాళ్ళు. ఆ శ్రమపడే త్యాగం మనకు వస్తే గరిట్లాగా దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర ఒక ఉపయోగకరమైన సాధనంగా దేవుడు మిమ్మల్ని వాడుకునుగాక. దేవుడు మిమ్మల్ని వాడుకున్నట్లుగా రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెబుదామా? గరిట లేకపోతే మంట అధికం కాదు. నోట్ చేయండి అన్నమాట, నోట్ అని పెట్టుకుని, గరిట లేకపోతే మంట అధికం కాదు. నువ్వు కూడా దేవుని మందిరంలో గరిటలాగా ఉపయోగపడకపోతే దేవుని సేవ అంత అద్భుతంగా జరగదు. ఒక్క యూదును చెంగు పట్టుకుని 10 మంది వస్తారన్నాడు దేవుడు. నీవు ఒక గరిట్లాగా పనిచేస్తేనే ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. సరే, ఒక సింపుల్ ఉదాహరణ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి నా వైపు చూసి హల్లెలూయా అని చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి అయ్యా. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న బౌల్, ఒక చిన్నది ఒక చిన్న పాత్ర, లేకపోతే చిన్న బాటిల్ అనుకోండి, దాంట్లో చాలా విత్తనాలు ఉన్నాయి. ఆ యొక్క బాక్స్లోనే విత్తనాలు చాలా ఉన్నాయి. బయటకు కనబడుతుంది, అది ప్లాస్టిక్ బాక్స్ లాంటిది అన్నమాట. ప్లాస్టిక్ బాటిల్ ఎలా ఉంటుంది, వాటర్ ఎలా వేస్తే బయటికి ఎలా కనబడుతుందో, ఆ ప్లాస్టిక్ బాటిల్ లాంటిది ఒకటి ఉంది. దాని నిండా విత్తనాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఆ బాటిల్లో ఉంచినా ఎవ్వరికి ఉపయోగం లేదు. ఆ విత్తనం భూమిలో మొలకెత్తితేనే, మొలకెత్తిన విత్తనం
మహావృక్షమైతేనే వృక్షమైన విత్తనం అద్భుతమైన నీడనిస్తుంది, అద్భుతమైన ఫలాలు ఇస్తుంది. ఆ కలప, ఆ నీడ కిందకి అనేకులు వస్తారు. నీవు కూడా ఒక విత్తనం లాంటోడు. దేవుని మందిరంలో దేవుడిని నువ్వు వాడుకోవాలంటే ముందు నాటబడాలి, అద్భుతంగా ఎదగాలి. అప్పుడు నువ్వు నీడనివ్వటానికి ఉపయోగపడతావు. బాటిల్లో ఉన్నంతసేపు, నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నాటబడితే ఈ నీడలోనికి అనేకులు వస్తారు. అలాగ దేవుడిని వాడుకునుగాక. ఆమేనందమ్మా. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? ఓకే, ఒక చిన్న పాట పాడుకుందాం. మీరు గరిటి దగ్గర ఆగిపోయారు. ఏ షార్ప్ మైనర్. హల్లెలూయా 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 హల్లెలూయా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. కలిసి పాడదామా? జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆయన చేతిలో ఒక పాత్రగా మనం వాడబడినట్లుగా, సుకుమారుడా నీ చరిత్రను నేను వివరిస్తానయ్యా. నీ మహిమ గలైన ప్రకటించడానికి నా జీవితం ధన్యతగా మార్చునాయన. అందరూ చప్పలు కొట్టండి ఒకసారి. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతు. పాడదాం అందరూ. ఓ నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. కనులకు లేదే ఈ తరుణం, నాకిది నీ భాగ్యమా. అందరూ కలిసి చేతులెత్తి. ఓ జీవితమంతా నీ కర్పించు, నీ రుణము నే తీర్చనా. జీవితమంతా నీ కర్పించు, నీ రుణము నే తీర్చు. చేతులు ఊపుతూ యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా.
ఆ పాటలు ఎంత అర్థం ఉందో చూడండి. గనులకు లేదు ఆయన్ని ప్రకటించే అవకాశం. నీకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. జీవితమంతా ఆయనకి అర్పించి ఆయన రుణాన్ని మనం తీర్చుకోవటానికి ఇది ఒక అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. ఒక గరిట్లాగా ఈ బలిపీఠం దగ్గర ఆ మంటలను అధికం చేయటానికి, బూడిదనెత్తటానికి ఈ గరిట్లాగా దేవుని పరిచయంలో మనమందరం వాడబడదుముగాక. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd వన్, గిన్నెలు. త్వరగా ఒకటేండి బాబు, తోమేండి బాబు గిన్నెలు, వెళ్ళిపోతామండి బాబు. గిన్నెలు 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 పరిచయం ఒకటి ఉందండి. ఈ గిన్నెలు బలిపీఠం దగ్గర ఏం చేస్తా తెలుసా? చెప్తాను వినండి, తర్వాత రాసుకుందరు. కానీ ఈ బలిపీఠం దగ్గర యాజకుడు బలి అర్పించడానికి ఒక బలి పశువుని తీసుకొస్తాడు, దాన్ని వధిస్తాడు. ఆ రక్తం ముందు చూసారా? ఆ రక్తాన్ని ఈ యాజకుడు ఈ గిన్నెలో వేస్తాడు. ఈ గిన్నెలో వేసిన తర్వాత ఈ గిన్నెలు తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ముల మీద, ఆ బలిపీఠం అడుగు భాగాన ఉపకరణాలన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో మనం చాలా చరిత్ర చదువుతున్నప్పుడు ఏ ఇంటి మీద ఆ రక్తపు మరకుండదో సంహారపు దూత ఆ ఇంటిని సంహరించేది కదా. పాత నిబంధన గ్రంథంలో యాచక ధర్మం ఆ పరిచర్యను చేస్తున్నప్పుడు ఆ వధించబడిన ఆ రక్తం ఈ గిన్నెలోకి తీసుకునేవాడు. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మరలా వాటి మీద ప్రోక్షించేవారు. ఎంత అద్భుతంగా ఆ గిన్నె ఉపయోగపడిందో చూడండి. సో దీనికి సరైన ఆత్మీయ నిర్వచనం ఏమిటంటే పరిశుద్ధపరచబడటం అనండి. మరి అంతే కదా, గిన్నెలో రక్తం వేసినప్పుడు అద్భుతంగా యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఈ గిన్నె పరిచర్య ఏంటంటే, ఈ బలిపీఠం దగ్గర ఉన్న గిన్నె పని ఏంటంటే పరిశుద్ధపరచబడటమే. ఈ బలిపీఠాన్ని సమీపించిన నా జీవితాలు కూడా పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించబడాలి. అది అనుదినము జరిగే పరిచర్య. చూడండి, వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం ఈ గిన్నె చేసే పరిచర్య గురించి చదువుతామా? 24 అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా ఫాస్ట్గా చూడాలి, టైం పరిగెడుతుంది. అప్పుడు మోషే వాటి రక్తమును, నిర్గమాకాండం 24:6, వాటి రక్తమును సగం తీసి పల్లెంలో పోసి, ఆ రక్తంలో సగం బలిపీఠం మీద అది ప్రోక్షించాడు. చూసారా, పల్లెమన్నా గిన్నెన్నా ఒకటే. ఆ రక్తం తీసుకొచ్చి ఆ గిన్నెలో వేసి తీసుకెళ్ళి మళ్ళీ బలిపీఠం మీద ప్రోక్షించేవాడు. సో ఎప్పుడైతే ఆ గిన్నెలో రక్తం వేశారో ఆ గిన్నెంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. సో ఇక్కడ ఉపయోగపడుతున్న ఈ ఉపకరణాలు ఆ గిన్నె మనం అయితే, మన ఆత్మీయ జీవితాలు ఈ బలిపీఠం దగ్గర ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడి. ఇంకో మాట చెప్పనండి, దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉపకరణంలా వాడుకోవాలంటే పరిశుద్ధపరచబడకుండా వాడబడలేము. మీ ఇంట్లో ఉండే పాత్రలే తెగ తోమేస్తున్నారు కదా, వాషింగ్ పౌడర్, నిర్మా, ఇంకేం నిర్మా, చాలా ఏరియా, చాలా బోల్డ్ అని పెట్టి తోముతున్నారు కదా, అయినా పోవట్లేదు కెలం. అంత తోమి ఆ పాత్రలో మీకు ఇష్టమైన ఆహారం మీద వండుతున్నారు కదా. దేవుని దగ్గర ఒక ఉపకరణంలా నువ్వు బలిపీఠం దగ్గర వాడబడాలంటే రక్తం చేత శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడకుండా ఈ గిన్నె వాడబడదు. దేవుడు కూడా ఇదే మాట క్రొత్త నిబంధన సంఘానికి చెప్పాడు. ఏమంటాడంటే, గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయంట. ఏమేం పాత్రలు ఉన్నాయి? వెండి పాత్ర ఉంది, బంగారు పాత్ర ఉంది, మట్టి పాత్ర ఉంది, కర్ర పాత్రలు కూడా ఉన్నాయి. ఈ ఇన్ని పాత్రలు ఉండొచ్చు, వెండి పాత్ర ఉండొచ్చు, బంగారు పాత్ర, కర్ర పాత్ర, మట్టి, ఇన్ని పాత్రలున్నా అందులో వాడుకోవటానికి యజమానుడు ఒక పాత్రను వాడుకుంటాడట. ఆ యజమానుడు వాడుకునే పాత్రగా ఆ పాత్ర మారాలంటే పరిశుద్ధపరచబడాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21.
తిమోతికి గొప్ప రాసిన ఇంటిలో 2వ వెండి పత్రిక పాత్రలు, బంగారు 2వ పాత్రలు అధ్యాయము మాత్రమే 20-21 వచ్చిన. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు గొప్ప మాత్రమే ఇంటిలో కాక వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవియు మట్టియు కూడా ఉండును. కర్ర మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వాటిలో కొన్ని వినియోగింపబడును. ఘనతకి కొన్ని ఘనహీనతకి. వినియోగింపబడును. ఓకే, ఎవడైనా వీటిలో చేరక ఎవడు వీటిలో చేరకుండగా తను తాను పవిత్ర తనను తాను పరిశుద్ధపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన ప్రతి పాత్రగా సత్కార్యం దేవుడు చేస్తాడు. ఆమేనందమా ఒకసారి. యజమానుడు వాడుకునే ఒక పాత్రగా దేవుడు నిన్ను చేయాలంటే ఎప్పటికప్పుడు శుద్ధీకరణ, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి. ఒక మాట ఇలా చెప్తానండి, కొన్నిసార్లు అనుకోకుండా నీ జీవితాల్లో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. అనవసరంగా అనేసానండి ఆ మాట, అనవసరంగా తిట్టేశానండి వాళ్ళని, అనవసరంగా నోరు జారేశానండి, అనవసరంగా వాళ్ళ మీద కోప్పడిపోయానండి, అనవసరంగా అయ్యో ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టేసుకున్నాను, ఇట్లా కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతుంటావు చూసావా. అవి దేవుని దగ్గర ఒప్పుకుని పరిశుద్ధపరచబడితే నిన్ను మరలా దేవుడు వాడుకుంటాడు. కానీ ఎన్ని చేసినా ఏమి చలనం లేకుండా ఉండిపోతారు చూసారా. కనీసం సీమ కుట్టినట్టు కూడా అనిపించదు చూసారా. ఆ పాత్రను దేవుడు వాడుకోడు. ఈ రక్తము ఆ బలిపీఠం దగ్గర ఆ పాత్ర వాడబట్టడానికి ఈ గిన్నెలో రక్తం ప్రోక్షించాలి. అంటే శుద్ధీకరణ, అంటే పరిశుద్ధపరచబడటం. ఆ పరిశుద్ధపరచబడే అనుభవంలోకి నువ్వు రావటానికి నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, అయ్యో ఎందుకు ఈ మిస్టేక్ నేను చేశాను అని. వెంటనే దిద్దుకునే మనసును చూసారా, దాన్నే శుద్ధీకరించబడే మనసు. దావీదులా ఆ మనసు కనపడుతుంది. ఇస్సోపుతో నన్ను చెప్పండి హిమము కంటే నన్ను తెల్లగా. ఇంతకి వాస్తవంగా దావీదు జీవితంలో ఇంకొక అనుభవం ఉంటుంది. సౌలు వస్త్రం అలా కోసుకుంటేనే మనస్సు నొచ్చుకుపోయిందంట. మీ వ్యక్తిగత జీవితంలో ఏ తప్పిదం నీలో ఉన్నా శుద్ధీకరించబడే ఆ మనస్సాక్షి నీకుంటేనే ఈ బలిపీఠం దగ్గర ఒక పాత్రగా వాడబడతాయి. శుద్ధీకరించబడకుండగా ఆ పాత్ర దేవుని సందులో వాడబడదండి. మీ ఇంట్లో పాత్రలు మీరు ఎలా వాడుకోరో దేవుడు కూడా వాడుకోలేడు. అందుకనే మనస్సాక్షి ఎప్పుడు కూడా నేరారోపణ చేయకుండా పరిశుద్ధపరచబడి శుద్ధి చేయబడి యజమానుడు వాడుకునే పాత్రగా నన్ను చేయ ప్రభువా అని కోరుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి మరలా వాడుకునుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 9వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనున క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవంగల దేవుని సేవించుటకు జీవముగల దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది యేసు రక్తం. నా ప్రార్థన, ఈ మందిర ఆవరణలో కూర్చున్న వాళ్ళు, ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వాళ్ళు, ప్రతి వారి మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించబడినట్లుగా, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడునుగాక. యేసు రక్తం ద్వారా మీ అవిధేయతలన్నీ కడగబడునుగాక. నమ్మితే అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్తారా? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి. అప్పుడే ఆ గిన్నె వాడబడుతుంది. 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు. నా ముఖం చూసి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి అయ్యా. ఇప్పుడు మీ కంట్లో నలుసు పడ్డది, పర్లేదులే ఉండేద్దాంలే, పర్లేదులే 2 రోజులు ఎక్కడో ఉండేది నా కంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటావా? మీరు చెప్పండి, మీ కంట్లో చిన్న నలస పడితేనే బైబిల్ చదవగలుగుతావా? ప్రార్థన చేసుకునే మనసు వస్తుందా? ఒక చిన్నది కంట్లో నలిసి పడితేనే ఎవరిని చూడలేము, బైబిల్ చదవలేము, ప్రార్థన చేయలేము, మనసు కుదురుండదు. ఒక చిన్న నలుసు కంట్లో ఉంటేనే ఏమీ చేయలేం కదా. మరి మనస్సాక్షి వేయబడిపోయిన మనస్సాక్షితో ఎంతకాలం ఉంటారు అలా?
అరే ఈ చిన్న మిస్టేక్ వద్దు, వాళ్ళతో సమాధాన పడిపోదాం, ఎందుకు వచ్చిందిలే, ఎంతకాలం ఈ మనస్సాక్షి వాత వేయబడుతుంది, వద్దు. ఈ రోజుతో ఎవరు చేసిన దానికి వాళ్ళే దేవుడు చూసుకుంటాడులే, మనం ఎందుకు ఆ శిక్షలో మనం పాలుభాగస్సులు అవ్వటం ఎందుకు అని నీ మనస్సాక్షి నీతో అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయి సమాధాన పడిపోతారు, వెంటనే వెళ్ళిపోయి దిద్దేసుకుంటారు. నీ అంతరాత్మ చెప్తున్నా కూడా చేయట్లేదంటే ఆ మనస్సాక్షి చచ్చిపోయింది, ఆ మనస్సాక్షి వాత వేయబడిపోయింది. ఆ వాత వేయబడిన మనస్సాక్షితో ఆ గిన్నెని దేవుడు వాడుకోలేడయ్యా. అందుకే ఈ రాత్రి మరలా చెప్తున్నాను, ఆ చిన్న లోపమేదో, ఆ చిన్న అతిక్రమం ఏదో ఈ బలిపీఠం దగ్గర ఈ గిన్నె వాడబట్టడానికి యేసయ్య మిమ్మల్ని కనికరించి ఆయన రక్తంతో క్షమించి మరలా వాడుకొనుగాక. ఓకే, 4వ పాత్ర దగ్గరికి వెళ్ళిపోదామా? 4వది ఏంటి చెప్పండి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, దీంతో చాలా పని ఉంది మనకి. ముండ్ల గరిట. ఈ ముండ్ల గరిట పని ఏంటంటే, ఈ ముళ్ళ గరిటతో యాజకుడు ఏం చేస్తాడంటే బలిపీఠం దగ్గర మాంసం కాలుస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎగురు పడతా ఉంటాయి, ఆ వేడికి బలిపీఠం మీద ఉండవు, కొన్ని ఆ మంట తగులుతూ ఉంటుంటే బలిపీఠం మీద ఉండవు, అలాగే ఎగిరి పడతా ఉంటాయి. ఎగురు పడుతున్న వాటిని ఈ యాజకుడు ముళ్ళకర్ర తీసుకుని అలా గుచ్చి ఆ మాంసాన్ని మరలా బలిపీఠం మీదకి తీసుకొస్తాడు. అంతెందుకు, మీరు ఇంట్లో ఫ్రై చేస్తున్నారు, దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అయ్యా. కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని తీస్తూ ఉంటారు చూసారా, సేమ్ ఈ యాజకుడు బలిపీఠం దగ్గర ఆ మాంసం అగ్ని నిప్పు పెడతా ఉంటుంటే కొన్ని ముక్కలు కుదురుండు, ఎగిరిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. వాటిని మరలా ముళ్ళు కర్ర తీసుకుని గుచ్చి అప్పుడు బలిపీఠం దగ్గర తీసుకొస్తాడు. సో ఈ ముళ్ళకర్ర చేసే పనిది. దీనికి ఒక పాఠం ఏమిటంటే క్రమపరచబడటం అనండి, ఇంకొకసారి చెప్పండి, లేదా హెచ్చరించటం అనండి. ఇప్పుడు ముళ్ళకర్ర తీసుకుని మిమ్మల్ని గుర్తు ఎట్టుంటుంది అసలు? ఇప్పుడు యజమానుడు ముళ్ళకర్ర ఎప్పుడు వాడతామంటే, ఈ ఎద్దుల బండి పైకి ఎక్కుతూ ఉంటుంది, ఎద్దు అది సరిగ్గా బరువు మోస్తూ ఉంటుంది, ఎలా ఎక్కడ ఆ ముళ్ళకరిచి కూర్చుతూ ఉంటాడు. క్రమపరచబడే అనుభవాలు రాయండి. ముళ్ళ గరిట ఈక్వల్ టు క్రమపరచబడుట లేదా హెచ్చరిక. కొన్నిసార్లు మనకి హెచ్చరిక అవసరం అండి, గద్దింపు అవసరం. ఆ హెచ్చరిక లేకపోతే, ఆ ముండ్ల గరిట లేకపోతే దేవుని పని జరగదు. కొన్నిసార్లు దేవుని మందిరంలో చూడండి, చాలామంది, అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది చూడండి దేవుని సన్నిధిని కొంచెం కూడా భయం ఉండదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఇలాంటి ముండ్ల గరిట అవసరం, ఇలాంటి గద్దింపు ఖచ్చితంగా అవసరం. ఒక తండ్రి తన పిల్లల్ని సరిచేయాలి, క్రమపరచాలి. ఒక యాజకుడు విశ్వాసుల్ని సరిచేయాలి. అప్పుడే ఆ బలిపీఠం దగ్గర ఆ ఉపకరణం ఉపయోగపడుతుంది. ఈరోజు అలాగ క్రమపరచబడటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. చూడండి, చూద్దాం, ఈ మాట చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్య భాగం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను. నీవు నా నోటి మాటను విని. ఎందుకోసం కావలివాడిగా నేను నియమించాను? నువ్వు నా నోటి మాట విని నాకు ప్రతిగా వాళ్ళని హెచ్చరించు, గద్దించు, సరిచేయి, క్రమపరచు. ఇప్పుడు దేవుడు యాజకుడితో చెప్తున్నాడు, నాకు ప్రతిగా వాళ్ళని సరిచేయి, నాకు ప్రతిగా వాళ్ళని దిద్దు, నా స్థానంలో నీవు వాళ్ళని సెట్ చేయి అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. నిజమేనండి, మన ఇంటిని కానీ, మన సంఘ పరిచర్యని కానీ, మన ఆత్మీయ జీవితాన్ని కానీ సరిచేయటానికి ఒక యాజకుడిని దేవుడు నియమిస్తాడు. ఆ యాజకుడు పని ఏమిటంటే, ఎగిరిపోతున్న ఆ బలిపీఠం దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతున్న వారు,
బలిపీఠం నుంచి జారిపోతున్నట్లుగా ఆ మంట తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక, ఆ ఉపదేశ క్రమంలో నిలబడలేక బయటికి వెళ్ళిపోతున్న వారిని వెంటనే గుచ్చి మరలా బలిపీఠం దగ్గర తీసుకొస్తూ ఉంటాడు. కొన్నిసార్లు విశ్వాసులు ఏమంటారంటే, పాస్టర్ గారు ఇంత ఖచ్చితంగా చెప్తే ఎవరు వస్తారండి? మీరేం మాట్లాడలేదేంటి? ఇంత ఇంత బాధ ఇంత ఖచ్చితంగా అవసరం అంటారా? అంత గద్దింపు అవసరం అంటారా? అవసరమే. ఎందుకంటే అది బలిపీఠం దగ్గర నుంచి ఎగిరిపోతూ ఉంది, కింద పడిపోతూ ఉంది, ఉపయోగకరంగా ఉండదు. అందుకని ఆ ముళ్ళగరటితో గుచ్చి మళ్ళా బలిపీఠం దగ్గర తీసుకొచ్చే పరిచర్య. కొన్నిసార్లు దేవుని మందిరంలో కొంతమంది త్రోవ తప్పి తిరిగే వాళ్ళు ఉంటారు. దేవునికి దూరం అయిపోయి సంఘానికి రాకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ హెచ్చరించినప్పుడు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరలా వాళ్ళని దైవికంగా నడిపించడానికి మరలా ఈ పాత్ర ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, హెచ్చరిక చాలా అవసరమండి. పౌలు తిమోతిని కానీ తీతుని కానీ చాలామంది జత పనులను తయారు చేశాడు. అందులో ఒక జత పనివాడు ఉన్నాడు, ఆయన పేరు తీతు. పౌలుకి ఎంత ఆసక్తి ఉందో తీతుకు కూడా అంతే ఆసక్తి ఉంది. ఈ తీతు పౌలు యొక్క పరిచర్యలో ఆయన ఎంత హెచ్చరించినా పౌలు దగ్గరే ఉన్నాడు. చూడండి, ఆ మాటలు చదువుకుందాం ఒకసారి. తిమోతికి రాసిన, ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుదాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. తీతు హృదయంలో ఇదే ఆసక్తి దేవుడు పుట్టించాడు, దేవుడికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించెను, నా హెచ్చరికను అంగీకరించెను. చాలు. అంటే పౌలు దగ్గర ఉన్న తీతు హెచ్చరికను వార్నింగ్ ఇచ్చిన, అలా కాదు, ఇలా కాదు, అలాగా సరి చేసుకో, ఏముందిలే, ఇది దిద్దుకో, తప్పేముంది, సరి చేసుకో అని చెప్పిన వెంటనే దిద్దుకునే మనసు తీతుకుంది. ఇంకో మాట మైనస్గా చెప్పిన, పాత నిబంధన గ్రంథంలో సిలోహులో ప్రత్యక్ష గుడారం దగ్గర యాజకత్వం చేస్తున్న ఏలీ ఉన్నాడే, ఈ ఏలీకి 2 కొడుకులు ఉన్నారా, హోఫ్ని, ఫినెహాస్. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? బలిపీఠం దగ్గర బలి పశువు మాంసం ఇంకా ఉడక్కుండగానే, పచ్చిగా ఉండగానే ఈ కొంకుతో గుచ్చి తినేసేవారు అంటారు. తిండిపోతులు, దేవుడికి స్తోత్రం చెప్పడు, ఆ గుచ్చేసి తినేసేవారు అంటాళ్ళు. వాళ్ళు చరిత్ర లేదు, కానీ సమయాలు ఉన్నాడా, ఎంతో తగ్గించుకున్నాం, ఎన్నోసార్లు దీనంగా అలా ఉండిపోయాడు. దేవుడు ఏలీ తర్వాత యాజకత్వం సమయలు పరిచర్య జరిగింది. ఈరోజు నా ప్రార్థన, యాజక పరిచర్యలో ముండ్లగరిట మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలి, సరిచేసే వాళ్ళు ఉండాలి. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. కొన్నిసార్లు ఆమెనని చెప్పండి. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, విశ్వాసులకు ఉండే ఒక జబ్బు అనాలి దీన్ని. అందరికీ కాదు, కొంతమందికి ఒక జబ్బు ఉంటుంది. ఒకసారి అందరూ ఆ జబ్బు ఉన్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, అప్పుడు చెప్పరు. ఆ జబ్బు మాత్రం ఉంటుంది. ఆ జబ్బు ఏంటంటే, వాళ్ళు చేస్తే ఏమనరో మేమైనా కనపడేది మీకు, వాళ్ళని గద్దించాము, మిమ్మల్ని గద్దించాము, వాళ్ళని సరి చేసాం, మిమ్మల్ని, ఎవరైనా ఒకటే, మాకేమి, అందరూ ఒకటే, మనం అందరం క్రీస్తు రక్త బంధువులం, ఎవరైనా ఒకటే, దేవుని దగ్గర ఒకటే. నువ్వు సరి చేసుకుంటే చాలు. ఆ ముళ్ళగరిట ఎప్పుడు నేను గుచ్చుకుంటూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది, సరి చేస్తూనే ఉంటుంది. ప్రభు ఈ ఉదయకాలం, ఈ రాత్రి దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింప చేయనుగాక. గట్టిగా చెప్తారా ఆమెనని? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? కొన్నిసార్లు ముళ్ళగరిటను భరించడం చాలా కష్టం. కింద నుంచి గుచ్చేస్తుంటే అంతెందుకు, సూదు గుచ్చి ఇండేషన్ చేస్తేనే ఆ ఫేస్ రీడింగ్ చూడండి. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం వేశారక్క? వ్యాక్సిన్ వేయించుకున్నారక్క? మీరు వేయించుకోలేదక్క? అయ్యో బాబాయ్ కృప.
ఆ ఇండిషన్ గుచ్చితేనే, ఇండిషన్ గుచ్చినప్పుడు అన్నయ్య కెమెరా తీయన్న ఒకసారి, ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది అన్నయ్య? ఆ సూదికే తట్టుకోకపోతే ఇక ముళ్ళ గరిటికి ఏం తట్టుకుంటావు నువ్వు? చిన్న గద్దింపు మాట అంటే ఆ ఫేస్ రీడింగ్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. నేను అంటాను, గద్దించేవాళ్ళు లేకపోతే ఎట్లా మారుతామండి మనం? ఇప్పుడు నేనున్నానా సేవ పరిచయంలో, నా పనేదో నేను చేసుకున్నాను, అయినా కృపక్క అన్ని విషయాల్లో గద్దిస్తూ ఉంటుంది. లోబడుతూనే ఉంటాను, సేవకులు ఉన్నారు మా పైన, వాళ్ళు గద్దిస్తుంటారు, లోబడుతూనే ఉంటారు. అంటే అది మనకి మంచిది కాదు అని చెప్పిన వెంటనే అంతే, ఇది మనకొద్దు అన్న వెంటనే అంతే. ఆ గద్దించేవాళ్ళు లేకపోతే ఎట్లా సరి చేయబడతాం మనం? ఇప్పుడు ఇంటి దగ్గర ఒకసారి నా వైపు చూసి అందరూ అల్లు చెప్తారా? కాటన్స్ మొక్కలు ఉంటాయి కదా కొన్ని, మన ఇంటి దగ్గర వేసుకునే కొన్ని కాటన్స్ మొక్కలు ఉంటాయి కదా, అవి పిచ్చిగా పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని కట్ చేసే కత్తెర ఉండాలి, లేకపోతే పిచ్చిగా మొలిసిపోతూ ఉంటాయి. అనేక సార్లు దైవజనుడు ఎప్పుడు అమ్మ బెల్లమే పెట్టదు, అప్పుడప్పుడు అల్లం కూడా పెడుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు పైచ్యం చేత ఉంటుంది మనకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ పైచ్యమంతా పోవాలంటే అల్లం ఉండాలి. అందుకే దేవుడు పరిచర్య, అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపరులు, ఉపదేశకులు. ప్రవక్తల పని ఏంటంటే ఎప్పుడు గద్దిస్తాను ఉంటాడు. ఆ మనుషుడు నీవే అన్నాడు రాజుగారిని. ప్రవక్త నేనేంటి, నా స్థాయి ఏంటి, నన్ను ఈ మాట అంటావా అనలేదు దావీదు, సరి చేసుకున్నాడు. మనమందరం కూడా ఈ ముండ్ల గరిటి దగ్గర క్రమపరచబడే కృప దేవుడు మనకిచ్చునుగాక, హెచ్చరిక అంగీకరించదుముగాక. చివరి మాట, ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అగ్ని పాత్రలు అనండి, ఇంకొకసారి చెప్పండి, అగ్ని పాత్ర అనండి. దేవుని సందులో బలిపీఠం దగ్గర ఒక ఉపకరణలను ఉపయోగపడాలంటే అగ్ని పాత్ర పని నీకుంది. అగ్ని పాత్ర ఏంటో తెలుసా? ఏం చేస్తా తెలుసా? ఆ పాత్ర వినండి. ఈ బలిపీఠం దగ్గర ఉన్న నిప్పులను చూసారా? యాజకుడు ఆ అగ్ని పాత్రతో చేసే పని ఏంటో చెప్తాను చూడండి. ఈ బలిపీఠం మీద ఉన్న నిప్పుల్ని, ఆ నిప్పుల్ని ఆ పాత్రలో వేస్తాడు. ఈ పాత్రల్ని వేసినప్పుడు ఈ పాత్రలను ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి తెలుసా? ధూపవేదిక ఉంది. ధూపవేదిక ఎక్కడ ఉంది? ఆవరణంలో ఏమో బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల వల్ల దీపవృక్షం, ధూపవేదిక. ఎక్కడో ఆవరణంలో ఉన్న ఆ బలిపీఠం దగ్గర ఉన్న నిప్పుల్ని ఈ పాత్ర పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక దాకా తీసుకుని వెళ్ళాలి. ఆ పాత్రలో నిప్పులేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఎంత కాలిపోతూ ఉంటుంది. అయినా అలాగే భరించి తీసుకొస్తూ ఉంటే అలాగే భరించుకుంటూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ అగ్ని పాత్ర మనకి నేర్పించే పాఠం ఏమిటంటే మండుచు ప్రకాశించే జీవితం అనండి. గట్టిగా చెప్తారా ఆ మాట? రాయండి ఆ మాట. మండుచు ప్రకాశించే జీవితం. నీ జీవితం బలిపీఠం దగ్గర ఒక ఉపకరణంలో నువ్వు వాడబడాలంటే నీ గుండెల్లో ఎప్పుడు ఏ జీలు ఉండాలంటే మండాలి, ప్రకాశించాలి, మండాలి, అనేకుల్ని మండించాలి. ఈ మంట ఉంది చూసారా? ఆ మంటే ఒక అగ్ని పాత్రలాగా దేవుడిని వాడుకుంటాడు. యేసు నామములో ఆ పాత్రగా దేవుడు నేను వాడుకునుగాక. ఈ అగ్ని పాత్ర డ్యూటీ నిప్పుల్ని ఎప్పుడు మోస్తూనే ఉంటుందండి. అయ్య బాబోయ్ కాలిపోతుంది, నేను దించేస్తాను అందో ధూప వేదిక దాకా వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకుడు ఒక్కొక్క నిప్పు తీసుకుని ధూపవేదికలు వేస్తుంటే ఆ ధూపం దేవునికి ఆగ్రహించుకుంటే అది ఇంపైన సువాసనగా మారుతుంది. ఈరోజు నా ప్రార్థన, ఈ అగ్ని పాత్రలాగా మండుచు ప్రకాశించే జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేను చెప్పిన మాట ఒకసారి లేవి కాండంలో ఉంటుంది చూడండి. లేవి కాండం 16వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామా? అగ్ని పాత్రను గురించి. లేవి కాండం 16వ అధ్యాయం
యెహోవా 12వ వాక్యం, సన్నిధినున్న యెహోవా ధూపపీఠం- సన్నిధిలో ఉండే ధూపపీఠం మీద ధూపపీఠము నుండి ధూపార్తిని నిప్పులను తన పిడికెలతో పరిశుద్ధ ఆ చూర్ణముగా పరిమళ చేసి ధూపచూర్ణముగా తీసుకొని అడ్డతెర లోపలకు వాటిని తెచ్చి ఆ తాను చావుకున్నట్లు ఆ ధూపం మేఘం వలె శాసనం మీద నున్న చూడండి, ఒక సందర్భం అంతా ఏంటంటే ఆ సందర్భాన్ని మీకు చెప్పిన మాట ఏంటంటే ధూపపీఠం దగ్గర నుంచి ఆ నిప్పుల్ని తీసుకొచ్చారు మరి. ఎక్కడి నుంచి? అక్కడ బలిపీఠం దగ్గర ఉన్న నిప్పుల్ని ఇక్కడ దాకా యాజకుడు తీసుకొచ్చాడు. నీకు కూడా ఏదో నేను ఇలా చెప్తానండి, సండే క్రైస్తువులా మీరు ఉండొద్దు, మండే క్రైస్తువులా ఉందురుగాక. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. ఏదో ఒక సండే వచ్చి అలా కనబడి ఆ క్రైస్తువులా ఉండొద్దు. మండే ఎంతకాలం ఉంటామో తెలియదు ఈ భూమి మీద. ఉన్నంత కాలం ప్రభు కోసం మండుచు ప్రకాశించే దీపాలుగా మారుదముగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూనే ఉండాలి. అలా మండే క్రైస్తవులుగా దేవుడు మిమ్మల్ని వాడుకునుగాక. చివరికి వచ్చాము. ప్రధాన యాజకుడైన యెహోషాపాతు అనండి. యెహోషాపాతు అనే పేరు చాలా మంది కొన్ని. ప్రధాన యాజకుడైన యెహోషాపాతు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ప్రధాన యాజకుడు. ఆయన గురించి అపవాది కంప్లైంట్ చేస్తున్నాడు. ఇదిగో ఆయన ఎవరో తెలుసా? బురదంటేసుకుంది ఆయనకి. ఆయన ఎవరో తెలుసా? ఇట్లాగని నిందలు వేస్తూ ఉన్నాడు అపవాది, కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఇతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి. ఆమేనండి ఒకసారి. అగ్నిలోంచి తీయబడిన కొరివి. అందుకే దేవుడు ఆ చక్కని మాట చెప్పాడు, నిన్ను నా మందిరం మీద అధికారిగా నియమిస్తాను, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తాను. నా ప్రార్థన ఏమిటంటే అపవాది ఎప్పుడు మన మీద ఏదో ఒక నింద వేస్తుంటాడు, కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. ఆ డ్యూటీ అది. కానీ నువ్వు అగ్ని కొరువుగా మారాలి. చూద్దాం ఆ మాట. జకర్యా గ్రంథం ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించునుగాక. యెరూషలేములో కోరుకును యెహోవా నిన్ను గద్దించును. ఓకే. ఇతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. అగ్నిలోంచి తీయబడిన ఒక కొరివి. నా ప్రార్థన, యోహాను మండుచు ప్రకాశించు దీపంగా మారాడు. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ నిజంగానే ఒక అగ్ని కొరువులాగా వాడబడ్డాడు. దేవుని కోసం మండాలి, దేవుని కోసం ప్రకాశించాలి. ఈ భారం ఎవరికి ఉంటుందో వారిని ఖచ్చితంగా ఎక్కడున్నా దేవుడు వాడుకుంటాడండి. ఆ మంట లోపల ఉంటే నిన్ను ఆ మంట కుదురుగా ఉండవద్దు. ఏదోటి చేయాలి దేవుని కోసం, ఎలాగైనా వాడబడాలనే భావన దేవుడు కలుగు చేస్తాడు. సింపుల్ ఉదాహరణ చెప్పి ముగిస్తాను చూడండి. నువ్వు జర్నీ చేయాలని ఉంది, నీ చేతిలో కారు ఉంది. జర్నీ చేయాలంటే ఆ కారు వెళ్ళాలంటే లోపల ఏముండాలి? ఇంధనం ఉండాలి కదా, పెట్రోల్ ఉండాలి. ఆ మంట ఉంటేనే ఆ ప్రయాణం సాగుతుంది. నీలో కూడా దేవుడిని వాడుకోవడానికి మంట ఉండాలి. బలిపీఠం దగ్గర నేను అగ్ని పాత్రలో ఇది మొయ్యాలి. నేను ఆ భారం ఉన్న వాళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు గాక. సో ఇంగ్లీష్లో ఒక చిన్న పదం మీకు చెప్తాను. GLOW చెప్పండి ఒకసారి. ఏమంటారు దాన్ని? ఎలా చదువుతారు? గ్లో. ఇంగ్లీష్లో దాన్ని అర్థం చెప్తారా? తెలుగులో అర్థం చెప్తారా? వెలుగు, గ్లో, ప్రకాశం. జీ తీసేయండి. లో అంతే. దేవుడు లేకపోతే ఎవరు మండలేం. స్తోత్రం చెప్పండి. అదే నువ్వు గ్లో ప్రకాశించాలంటే దేవుడు ఉండాలి నీకు. సో నీలో ఆ మంట ఉండాలి. అది దేవుడే పెట్టాడు, వాడుకుంటాడు. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ముగిస్తున్నాను, చాలా సమయం అయిపోయింది. ఒక్కసారి నేను చెప్పిన పాఠం తిరిగి నాకు చెప్తే ముగించుకోబోతున్నాం. బలిపీఠం యొక్క ఉపకరణాలు. ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి బలిపీఠం దగ్గర? 5 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 5 ఉపకరణాలు ఏంటంటే ఒక్కొక్కటి చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1 కొండ. దేనికోసం ఈ కొండను వాడేవారు? బూడిద ఎత్తడానికి.
ఆ కుండ బూడిదెత్తడానికి ఎలా మారిపోవాలి? సంపూర్ణ సమర్పణలోకి వస్తేనే ఆ బూడిద ఎత్తబడుతుంది ఆ కుండలోనికి. ఏదున్నా కాలి బూడిదైపోవాల్సిందే. అహంభావం, అహంకారం, అతిశయం ఇవన్నీ తీసేసేయాలి మొత్తం, అప్పుడే బూడిదగా మారుతాం. 2 గరిటెలు. ఈ గరిటెల పని ఏంటంటే బూడిదెత్తటానికి అండ్ నిప్పులు తోయటానికి, జస్ట్ నిప్పులు మంట అధికం చేయటానికి బూడిద ఈ యొక్క గరిటె ఉపయోగపడుతుంది. నువ్వు కూడా దేవుని పనిలో గరిటెలాగా ఉపయోగపడటానికి శ్రమపడే మనసు. నెంబర్ 3 గిన్నెలు. రక్తం ఆ యొక్క యాజకుడు రక్తాన్ని వేస్తానంటే శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడే జీవితం. నెంబర్ 4 ముండ్ల గరిట, హెచ్చరిక లేకపోతే క్రమపరచటం. నెంబర్ 5 అగ్ని పాత్రలు, మండుచు ప్రకాశించే జీవితం. ఇలా ఉందాం. ఆ దినముల్లో బలిపీఠం దగ్గర ఆ ఉపకరణలు ఎలా ఉన్నాయో, ఉపయోగపడ్డాయో, ఈ దినాల్లో క్రొత్త నిబంధన సంఘానికి పరిచారకులమైన మనం, విశ్వాసులమైన మనం, సేవకులు మనం అలాగ ఆ బలిపీఠం దగ్గర పరిచయం చేద్దాం. ఆ కృపతో దేవుడు మనల్ని నడిపించునుగా.